డెవలప్ చేయడానికి చాలా స్పేస్ ఉన్నా సరే వీళ్ళ ముందున్న వాళ్ళు అందరూ కూడా మోసం చేశారంట నేనైతే. ఓకే. సో రాష్ట్రానికి లేదా మన జిల్లాకు లేదా మా కాకినాడకు ఏం చేశారు వీళ్ళందరూ? మెడలు వంచి ఎంపీగా నేను ఎక్కువ ఎంపీలు నెగ్గితే మెడలు వంచి మోదీని ఫండ్స్ తెస్తాను 100,000 కోట్లు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అదే మోదీ దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి పక్కన కూర్చుంటాడు. గెలిచిన జగన్ అలాగే చేస్తాడు, ఓడిపోయిన చంద్రబాబు అదే చేస్తాడు. సో వీళ్ళందరూ కూడా నేను ఒక మాట అంటాను ఏంటంటే, ఎన్డీఏ కూటమిలో ఉన్నది జనసేన, టీడీపీ, బీజేపీ మాత్రమే కాదు, వైఎస్ఆర్సీపీ కూడా. ఓకే. అది ఇంటర్నలా ఎక్స్టర్నలా అనేది వాళ్ళ ఇష్టం. అది సెంచరల్ వ్యాఖ్య ఇది తప్పకుండా. ఒక పెద్ద ఆయన అన్నట్టుగా 25 ఎంపీ కాన్స్టిట్యూన్సీ మన ఆంధ్రప్రదేశ్ లో ఉంటే బీజేపీ ఎందుకంటే ఇక్కడ ఇంత సీరియస్ గా తీసుకుంటలేదు అంటే ఒక ఆయన చాలా మంచి ఆన్సర్ ఇచ్చాడు. 25 ఎంపీలు ఎవరొకరు నెగ్గుతారు కదా, టీడీపీ నెగ్గినా అదే బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, వైసీపీ నెగ్గినా అదే బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. సో బీజేపీ ఎందుకు వచ్చి ఇక్కడ ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం ఉంది? వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలోనే ఫైటింగ్ తప్ప దేశం నుంచి మనం ఏమైనా తెచ్చుకుందాం, మన రాష్ట్రాన్ని, మన జిల్లాని, మన నియోజకవర్గాన్ని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశం రెండు పార్టీలకు లేవు. కాబట్టే మా చిన్న పార్టీ అయినా సరే ప్రత్యామ్నాయంగా ఉండాలి, ప్రజలను చదువుకున్న